ఈటీవీ విన్ బేసిక్గా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈటీవీ డబ్బింగ్ చెప్పాకనే నాకు మంచి పేమెంట్లు వచ్చేవి. ఓకే. అది ఫిక్స్డ్ పేమెంట్స్ ఇస్తారు కానీ మంచి పేమెంట్లు ఇస్తారు వాళ్ళు. ఓకే. అలా ఈటీవీతో స్టార్ట్ అయింది. ఈటీవీ విన్ వచ్చేటప్పటికి నాకు ఎక్కడో ఆహా, ప్రైమ్ వీటిలన్నిటికన్నా ఈటీవీ అంటే చిన్నది కదా అనే ఫీలింగ్ ఉండేది ఓకే. ప్రాక్టికల్గా. వన్స్ ఒకసారి ఈటీవీ విన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ స్టోరీస్ కానీ ఎక్స్పోజర్ చాలా చాలా నెక్స్ట్ లెవెల్ అండి. ప్రమోషన్స్ అయితే మ్మ్. వాళ్ళు ఎలా ఉందంటే కానీ ఫస్ట్ టైం చూడడం అండి. మామూలు మనం యాక్టర్గా ఏంటంటే ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ డాక్టర్ రాకేష్ అయిపోతారు, లాయర్ అయితే లాయర్ రాకేష్ అయిపోతారు. Yeah. ఈటీవీలో వీరాంజనేయులు విహారయాత్ర ఫస్ట్ ప్రాజెక్ట్ నాది. అందులో నేను ఒక హౌస్ Guide, బ్రోకర్గా broker, చేశాను. yeah. ఆ బ్రోకర్ రోల్ చేసిన తర్వాత డెఫినెట్గా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా నా ఫోటో చూసిన వెంటనే అంటే మామూలు యాజ్ పర్ ద సినిమా నాలెడ్జ్ ఈ ఇంత పెద్ద క్యారెక్టర్ ఎందుకు అతనికి అనొచ్చు. దాని తర్వాత అనగానే నా ఫోటో పంపించి వాళ్ళు ఇతన్ని చూద్దాం అనుకున్నామని ఆప్షన్లో పెడితే వాళ్ళు వెంటనే ఓకే చేశారు. Wow. అది నాకు లిటరల్లీ ఎంత ఇది లేకపోతే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు చేయకపోతే ఇప్పుడు నేను ఉండను. ఈటీవీకి నేను 100% ఎప్పుడు రుణపడి